మరలా చెప్తున్నాను, పోయిన వారం మనం ధ్యానించాం. పోయిన వారంలో ఫస్ట్ మూమెంట్ వాళ్ళు దుఃఖపడుతూ వచ్చారు. ఎందుకు దుఃఖపడాలన్నప్పుడు నేను మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, దేవుడు వాళ్ళు బ్రతికించినందుకు, తిరిగి ఆలయాన్ని కట్టించినందుకు, తిరిగి వారికి దేవుడు సాయం చేసినందుకు, ఇశ్రాయేలీయులు వారందరూ కలిసి ఏకముగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ఆ హోదాను దేవుడు వారికి ఇచ్చినందుకు వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. ఈ దుఃఖం ఏ దుఃఖం తెలుసా? సంతోషభరితమైన దుఃఖం. పోయిన వారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనము మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం సంతోషపడుతూ దుఃఖించాలి. అంటే మనము చేసే స్తుతి ఆరాధనలో ఏముండాలి? దుఃఖం రావాలి. చాలా మందికి దుఃఖం ఎప్పుడు వస్తుందంటే, సమస్యలు ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది. సమస్యల్లో, చిక్కులో, ఇరుకులో ఉన్నప్పుడు ఎంత ఏడుస్తారంటే అంత ఏడుస్తారు. ఇలా ఏడ్చే వాళ్ళు కొంతమంది ఎవరుంటారంటే, ఆ ఏడుపు కొంచెమంది ప్రార్థన చేయకుండా వారికి వారు ఏడుస్తూ ఉంటారు. కొంచెమంది ఏమో ప్రార్థనలో ఏడుస్తారు. ఏది క్షేమకరం చెప్పండి? ఏది మంచి చెప్పండి? ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర ఏడవడం క్షేమకరము. ప్రార్థన చేసుకుంటా దేవుని దగ్గర మనము దేవుని పాదాలు పట్టుకోవడం క్షేమకరం. ప్రియమైన వాళ్ళ మరలా వినండి, దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు జీవం గలవాడు, అంటే చలించేవాడైన, కదలికలు ఉన్నాయి ఆయన దగ్గర. మనం మొర ఆలకించేవాడు ఆయన. మనం ఏ విధంగా ఉన్నాం ఆయన కూడా ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి, దీన్ని మనం గ్రహించి దయచేసి వినండి. ఈ ఇజ్రాయేల్ అందరూ కూడా 24వ దినమందు ఉపవాసం ఉన్నారు. ఇలా ఉపవాసం దేనికి? ఇది వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చాయా? అమ్మా నాకు ఎక్కడానికి దయచేసి, వారికి ఏమైనా సమస్యలు వచ్చాయా? ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉండవలసి వచ్చింది? సాధారణంగా మనము ఎప్పుడు ఉపవాసం ఉంటాం చెప్పండి? పరిస్థితులు తీవ్రంగా ఉన్నాము, మనం అనారోగ్యంగా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాము. కానీ దయచేసి వేరండి, ఒక పక్కనే దేవుడు వీళ్ళన్నిటికీ కావాల్సిన స్వాస్థ్యాన్ని అన్ని ఇచ్చాడు. అకోసీల పరిస్థితులు కూడా తీవ్రంగా ఉన్నప్పుడు నెహెమ్యా ఏమైపోయాడు? నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు. ఎలుగెత్తి ఏడ్చాడు, కుంగిపోయాడు, దుఃఖించాడు. నెహెమ్యా దుఃఖించి రాజు దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కనికరించాడు కాబట్టి నెహెమ్యా ఆలయాన్ని కట్టగలిగాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నెహెమ్యా నిలబడగలిగాడు. ఈరోజు ఇశ్రాయేలు అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి కీర్తిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కీర్తించడం దుఃఖం కలుగుతుంది. దేవుని వాక్యం చూసి వాళ్ళు సంతోషభరితులైపోతున్నారు, దేవుని వాక్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఆ పోయిన వారంలో మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటిది? దేవుని వాక్యాన్ని గ్రహించే మనసు ఉండాలి, బాగా గ్రహించగలిగారు. లుది అనే స్త్రీ ఉంది. ఆ లుది అనే స్త్రీ ఒక సాయంత్రానికి ఎంత మార్పు తీసుకొచ్చింది చెప్పండి ఒకసారి. ఏ కట్టుబాట్లు ఉండవా? ఏ ఇంట్లో పరిస్థితులు ఉండవా? సాయంత్రానికి ఇల్లు మారిపోగలుగుతుందా అండి? ఒక నిమిషం ఆలోచించండి. ఇంట్లో ఏ పూజలు చేయకుండా, ఇంట్లో ఏ ప్రార్థన పెట్టకుండా, ఇంట్లో ఎలాంటి ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళిపోయిన ఆడ మనిషి వాక్యం విన్న తరువాత తను తక్షణమే మార్పు చెంది ఇంటిని మొత్తం మార్చేసి, ఇది ఎలా సాధ్యం తెలుసా? ఎలా సాధ్యం ఇది? ప్రేమైన వాళ్ళ మరలా దయచేసి వినండి. మీరు వాక్యము వినేటప్పుడు, వాక్యానికి వినే ముందు మీరు ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నా హృదయాన్ని తెరచండి, నా హృదయాన్ని తెరచండి ప్రభువా, నా హృదయంలో మాట్లాడండి, నా హృదయాన్ని దర్శించండి ప్రభువా. నీ వాక్యము నా హృదయంలో ఏం కావాలి? ఇంకించాలి ప్రభువా. సారవంతంగా పదునుగా ఉండగలిగే ప్రార్థన మనం చేయగలిగలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఫస్ట్ టాక్ మనం ఈరోజు ఉపవాసం గురించి మాట్లాడుతున్నాం. ఉపవాసం ఉండి వీళ్ళు గోనె పట్ట అంటే సల్గబస్త లాంటిది తొడిగేసుకొని బూడిద మొత్తం మీద పోసేసుకుంటారు. అంటే ఇది అర్థమైందంటే వీళ్ళకి, మేము కష్ట పరిస్థితుల్లో ఉన్నాము, మేము అపాయంలో ఉన్నాము. దీని అర్థానికి గోనె పట్ట కట్టుకుంటారు, సల్గబస్త తొడిగేసుకొని పైన మొత్తం బూడిద పోసేసుకొని అంగులు అరుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. దయచేసి కొంచెం కిందకి వద్దాం. అక్కడ ఇశ్రాయేలీయులు 2వ వచనం, ఇశ్రాయేలీయులు
అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనేది. దయచేసి వినండి. ఫస్ట్ వీళ్ళు ఉపవాసము ఉన్నారు. ఉపవాసానికంటే ముందు వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని చదివించుకున్నారు. యెషయా ప్రవక్త వాక్యం చదువుతా ఉన్నప్పుడు మీరు వాక్యాన్ని విన్నారు. ప్రేమైన వాళ్ళారా, వాక్యంలో వారు విని గ్రహించి కనుగొని ఆ పర్ణశాల పండుగ చేశారు, గుడారాల పండుగ చేశారు. చేసిన తర్వాత వీళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళు దేవుని దగ్గర వల్ల ఉపవాసం ఉంటారు. ఇంత అనుభవించడానికి, ఇంతగా మేము పొందుకోవడానికి ఇది మనుషుల వల్ల కానిది. దయచేసి వినండి. మీరు ఏ క్రైస్తవ దగ్గరికైనా వెళ్ళండి, ఏ క్రైస్తవ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు అడగండి. మనుషుల వల్లే కానీ ఏ క్రైస్తవుడి యొక్క జీవితంలో దేవుడు వల్ల చేయగలుగుతాడు. ఏ క్రైస్తవ దగ్గరికైనా వెళ్ళండి, మనుషుల వల్ల కానీ చాలా గొప్పల ఆశీర్వాద ప్రార్థనలు ఉంటాయి. మనుషులు చేయలేనివి దేవుడు చేయగలుగుతాడు. ప్రేమైన వారులను దయచేసి వినండి. ఈరోజు మన జీవితంలో చాలా మంది మనం ఉపవాసం ఉంటున్నాం. మన ఉపవాసం ఎలాంటి ఉపవాసాలు కలిగి ఉంటున్నాం? శనివారం ఉపవాసం ఉన్నారా? ఉన్నామన్న ఉపవాసం. అలాంటాకేనా మాట్లాడుతున్నాం మనం? నామినల్గా ఉండే ఉపవాసం, నామకార్థంగా అడుగుతారు కదా ఉపవాసం ఉండడం కాదమ్మా. అర్థమవుతుందా? అడుగుతారని ఉపవాసం ఉండడం కాదు. ఉపవాసం ఉండి ఏం చేయాలి? వేరే యాక్టివిటీస్లో ఉండడం కాదు. కనీసం మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో ఏం చేయాలి? సంబంధం కలిగి ఉండగలిగాలి. దేవుని దగ్గరికి ఇలా వచ్చే మనసు చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దయచేసి వినండి. ప్రేమైన వారులారా, ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ చూడండి, ప్రత్యేకించబడిన వారు అన్య జనులందరిలో నుండి వీరు ప్రత్యేకింపబడిన వారు. ఎవరండి? ఎవరు చెప్పండి? ప్రత్యేకించబడిన వారు. ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డారు వీళ్ళు? అన్య జనులందరిలో నుంచి. మన ఉపవాసం ఎలా ఉంటుందో తెలుసా? ఉపవాసం ఉంటాం కానీ మనం అన్యులతో ఎక్కువ సహవాసంలో ఉంటాం. అదే టైంలో ఉపవాసం ఉండి ఆ సినిమాలు సీరియల్ కూడా చూస్తాం. ఉపవాసం ఉండి సినిమా పాటలు వింటాం. ఉపవాసం ఉండి కూతురు మాట్లాడతాం. ఉపవాసం ఉండి పిచ్చిగా మాట్లాడతాం. ఉపవాసం ఉండి కూడా పరిశుద్ధతను మనము చూడలేము. ప్రేమైన వాళ్ళ దయచేసి విని, ఈ బైబిల్ గ్రంథంలో చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. చాలా మంది ఉపవాసాల నుండి ప్రార్థన చేశారు. చాలా మంది ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఏ ఒక్క ఉపవాస ప్రార్థనకి జవాబు లేకుండా లేదండి. ఏ ఒక్క ఉపవాస ప్రార్థనకి జవాబు లేకుండా లేదు. మన దేవుడు ఇంకా పాడబడము, కనికర పూరుడు మన దేవుడు. మన హృదయాలు కరుగుతే తెలియదు కానీ మనం ఏడిస్తే ఆయన ఊరుకోలేడు. అందుకే కదా మనల్ని దేవుడు తన రక్తంలో కొనుక్కున్నాడు. అందుకే కదా దేవుడు మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే కదా దేవుడు మనిషినిగా ప్రేమించాడు. సాధారణంగా మనం ఒక రోజులో ఎంతమంది మనిషిని ప్రేమించగలుగుతాం చెప్పండి ఒకసారి. ఉదయం లేచిన కానించి రాత్రి నీలో స్వార్థం లేకుండా, ఏ వ్యక్తి మీద నువ్వు స్వార్థం చూపించకుండా ఉండగలుగుతావా? నీ ముందర మనుషులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా, విచ్చలవిడిగా చూస్తున్నా, విచ్చలవిడిగా వాళ్ళు నీ మీద అభండాలు వేస్తున్నా, మనం ప్రేమించగలుగుతామా మనుషులని? మానవ నైజానికి సాధ్యమవుతుందా? ఇది సాధ్యం కాదండి. కలువరి శిలువలో దేవుడు ప్రాణం పెట్టినప్పుడు ఒకడు గడ్డం దిగుతున్నాడు, ఒకడు ఉమ్మి వేసాడు, ఒకడు గాయాలు పాలు చేస్తున్నాడు, ఒకడు ఎగతాళి చేస్తున్నాడు. దయచేసి వినండి ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రేమైన వాళ్ళారా, మన దేవుడే నిందల పాలైపోయాడు, మన దేవుడే గాయాల పాలైపోయాడు, మన దేవుడే ఉమ్మి వేయబడ్డాడు, మన దేవుడే కించపరచబడ్డాడు. దయచేసి వినండి, మనం ఈ రోజున కూడుకున్నామంటే ప్రసాద రక్తంతో కాదు మనకు అడగబడింది, మీలో ఉన్న రక్తాలతో కాదు అడగబడింది. ఈ స్థలంలో ఏదో మనం లేదు మనకి కడగబడ్డాడు. ఒక శ్రేష్టమైన వాక్యం అండి, చూడండి. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు వాక్యం. అది ఏ స్టేట్మెంట్ అంటే
అపోస్తల కార్యం 20వ అధ్యాయం చేస్తారా? అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడండి. ఈరోజు చాలా మంది సంఘంలో చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం సంఘ విషయాలలో. కానీ సంఘంలో ఉన్న మనుషుల మీద దేవుడు ఒక మాట చెప్తున్నాడు, విశ్వాసుల దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం చదువుతారు ఎవరైనా? చూడండి, ఇక్కడ ప్రేమైన వాళ్ళు, సంఘం అంటే ప్రసాదులు, సంఘం అంటే మా ఇంటిలో, సంఘం అంటే బయట వాళ్ళు కాదండి. దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు మనల్ని? ఎలా కొనుక్కున్నాడమ్మా? అమ్మా దయచేసి వినాలి. దేవుడు మనల్ని తన స్వంత రక్తంతో కొనుక్కున్నాడు, సొంత రక్తాన్ని దారపోసాడు. ఈ రోజు మనం కొనుక్కోవాలంటే మన రక్తాన్ని పెడతారు, మా అమ్మలు ఇస్తారా? ఈరండి. ఎందుకు దేవుడు తన సొంత రక్తంతో కొనుక్కున్నాడు తెలుస్తుంది? మన మీద ఉన్న ప్రేమ. ఒక పాపిష్టి వాడు పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తంలో కడగబడగలిగాడు. ఒక పరిశుద్ధ రక్తం ద్వారా నేను శుద్ధి చేయబడగలిగాడు. ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఈరోజు చాలా మంది పాపాలు పోవడానికి, శాపాలు పోవడానికి ఎక్కడ మునుగుతున్నారండి? వాటర్లో మునుగుతున్నారు. పుణ్యకార్యం చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. ఈ పాపానికి పుణ్యకార్యం చెల్లుబాటు అయిపోయింది అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈ మాటలకి ఈ ధర్మకార్యం చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. లేదండి. భారతదేశంలో ఉన్న గొప్ప ఋషులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? పాప పరిహారార్థము పరిశుద్ధి రక్తము చిందించవలసిన అవసరం ఉంది. ప్రేమైన వాళ్ళ దయచేసి వినండి. ఈరోజు మనం పాపాల నుంచి బయటికి రావాలి. చనిపోయిన మన ఆత్మ నరకాల పడిపోకుండా ఉండాలి అంటే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడగలగాలి. అదే విధంగా జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో వచ్చే ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు స్వరక్తంతో కొనబడ్డవారు. అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకులు ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, దయచేసి వినండి ప్రేమైన వాళ్ళరా, ఎవరో తెలుసా? ఎప్పటిదాకా నీ స్టేటస్ ఏం కావచ్చు, ఎప్పటిదాకా నీ స్టేటస్, నీ యొక్క పరిస్థితులు ఏమైందో తెలియదు. కానీ నువ్వు యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు యేసు నమ్ముకున్నప్పుడు నీ స్టేటస్ ఏంటో తెలుసా? నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు. అంటే ఎవరో తెలుసా? నీవు యేసుక్రీస్తుకి స్వాస్థ్యమై ఉన్న కుమారుడివి. అక్షయ బీజంలో నుంచి నన్ను ఆయన కండాడు. తల్లి గర్భంలో పిండ ఏ విధంగా ఏర్పడుతుందో దేవుని రక్తంలో అక్షయ బీజంలో నుంచి నన్ను ఆయన కొనుక్కున్నాడు. ప్రేమైన వాళ్ళని దయచేసి సంఘములో మన ఇష్టం వచ్చిన విధాలుగా మనము సొంత విషయాలు కూడా వెళ్ళడం కాదండి, హక్కుదారులము కాదండి. ఆ అర్హత మనకు లేదండి. సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని శరీరము. మనం అందరం కలిసి ఎవరో తెలుసా? దేవుని శరీరం అయి ఉన్నాం. సంఘం అంటే దేవుని రక్తము చేత కడగబడ్డ వాళ్ళము. అది సంఘం అంటే. ఈ సంఘంలో మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను మనం ఏం చేయాలి? ఈ లోకానికి చూపించాలి. ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ రక్తానికి మనము న్యాయం చేయాలి. దేవుని రక్తంలో కడగబడ్డ వారముగా మనము ఏం చేయాలి తెలుసా? ఈ అన్య జనులలో నుండి మనము ఏం చేయాలి తెలుసా? ప్రత్యేకించబడాలి. ఎవరు అన్యజనులు? అన్యజనులు అంటే ఎవరో? నేను మీరు చూసాను కదా 2వ వచనంలో, ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని అన్యజనుల నుండి ప్రత్యేకించబడిన వారే ఏం చేయబడ్డారు? ప్రత్యేకించబడ్డ వారిగా ఉండగలగాలి. ప్రత్యేకించబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ అన్యజనుల నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతున్నావో,
యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే నిన్ను కడుగుతుందో, ప్రేమైన వారలారా దయచేసి వినండి, మీరు ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైన వారు, ఈ లోకంలో చాలా శ్రేష్టమైన వారు. ఏమవుతుందో తెలుసా మీకు? ఆ రక్తంలో కడగబడడం ద్వారా మీకు మీ మీ జీవితంలో ఉన్న మరణపు ముళ్ళనేది దేవుడు విరిచివేసేసాడు. నిద్రపోకూడదండి, విరిచివేసేసాడు దేవుడు ఆ మరణపు ముళ్ళను. మరి ఇన్ని దినాలుగా వారు వాక్యాన్ని ఎందుకు వినారో తెలుసా? ఎందుకు మనం వాక్యాన్ని వినాలి? ఎందుకు మనం వాక్యంలో ఏం గ్రహించాలి? వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? దయచేసి వినండి. వాళ్ళు వాక్యం ఇది గ్రహించినట్లు తెలుసా? వాళ్ళని వాళ్ళు ప్రత్యేకపరచుకోవడం, ఉపవాసం ఉండడం, వారి పాపాలను వాళ్ళు ఒప్పుకోవడం. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, మన బ్రతికేంటిదో, మన హృదయంలో ఏ ఏ పాపాలు దాగి ఉన్నాయో దయచేసి విను. నీ ఎదుటి వాడు చెప్పగలుగుతాడు, నీకు ఏం చెప్పగలుగుతాడో తెలుసా? నువ్వు చేసిన పనులు వాడు ఏం చూస్తే అదే చెప్పగలుగుతాడు. నీ పక్కవాడు నీ మీద ఏం చెప్పగలుగుతాడో తెలుసా? వాడు నీ మీద ఏమైనా చూస్తే అదే చెప్పగలుగుతాడు. కొంచెమంది ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియకుండా పాపాలు చేసేవారు ఉన్నారు. వీళ్ళ మీద ఎవరు సాక్ష్యం చెప్పలేరు కదా కదా. ఎవరికి ఏమీ గుట్టుకట్టు తెలియకుండా పాపాలు చేసేవారు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు తెలిసింది ఏంటంటే మనం చూడలేం కాబట్టి మనం వాళ్ళని మీద పాపములను మనం ఏం చేయలేదు. కానీ ఈ హృదయాన్ని నాకు చూడమ్మా, ఈ హృదయంలో ఏ పాపాలు దాగి ఉన్నాయో వాటన్నిటినీ బయటకు ఎక్కించినట్టు తెలుసా? మీ ఒడిలో ఉన్న బైబిల్. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన హృదయంలో ఏ ఏ పాపాలు ఉన్నాయో ప్రతి వాటిని బైబిల్ మనకి చెప్తుంది. మనం ఏ మార్గంలో పోతున్నామో, ఏ మార్గంలో పోకూడదు, మనం ఎలా జీవించాలి, మన ప్రవర్తన ఏమయ్యేదో దయచేసి వినండి. బైబిల్ మనకి బోధిస్తుంది, బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు వీళ్ళు ఉపవాసం ఉంటారో తెలుసా? ఎందుకు వీళ్ళు అన్యజనుల నుంచి ప్రత్యేకించబడతారో తెలుసా? వాక్యాన్ని విన్నారండి, దేవుని వాక్యాన్ని విన్నారు. వినగానే ఏమైందో తెలుసా? వీళ్ళ జీవితంలో మార్పులు కోరుతున్నారు. ఇప్పటిదాకా మనం అన్య ప్రజలు బ్రతికాం, అవిశ్వాసులతో ఉన్నాము, అవిశ్వాసులతో మాట్లాడుతున్నాం. దేవుని నమ్ముకునే వారితో మనం ఎక్కువ సాంగత్యం చేయకూడదమ్మా. యేసుక్రీస్తు నమ్ముకునే వారితో ఎక్కువ మనం గడపకూడదు. దేవునితో స్నేహము, లోకము దేవునికి శత్రువు అని మీకు తెలియదు అంటాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అంటాడు. ప్రేమైన వాళ్ళ దయచేసి వినండి. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని విన్నారో, వాక్యాన్ని గ్రహించారో, ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసంలో వాళ్ళు ప్రత్యేకించబడుతున్నారు. అమ్మా దయచేసి విను, నువ్వు ప్రత్యేకించబడాలి. ఇంకా మీ జీవితంలో చాలా మీరు అన్య సహవాసాలు కలిగి ఉన్నారు, అన్య సహవాసాలు మీరు ఉంటున్నారు, అన్య సాంప్రదాయాలు ఇంకా మీరు అంటుకొని ఉన్నాయి. ఇంకా మంగళవారాలు శుక్రవారాలు చూసేవారు ఉన్నారు. ఇంకా పిల్లి ఎదురొస్తే తుమ్మొస్తే ఇంకా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. దయచేసి వినండి, నీ ఇంట్లో ఉన్న బైబిల్కి మీరు ప్రాధాన్యత ఇవ్వండి, నీ మొక్కల ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకా అమావాస్యలకు భయపడేవారు ఉన్నారు. ఇంకా చాతబడి శక్తులకు, బాణమతికి, చిల్లగికి భయపడేవారు ఉన్నారు. ఇంకా నిద్రపోయేవారు కూడా ఉన్నారు. ఇంకా నిద్రపో వాక్యం దయచేసి వినండి ఫ్రెండ్స్. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకించబడుతున్నావు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డావు. డబ్బులు పెట్టి కాదని దేవుడు కొనుక్కుంది, డబ్బులు పెట్టి కాదని దేవుడిని కొనుక్కుంది, బంగారంతో కాదని నిన్ను కొనుక్కుంది, వజ్రాలతో వైర్లతో కాదని నిన్ను కొనుక్కుంది. అని రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. మనం అందరం ఒక శరీరంగా ఉన్నాం, మనం అందరం దేవుని బాడీగా ఉన్నాం, మనం అందరం ఒకే ఆత్మని కలిగి ఉండే వారిగా ఉన్నాం. దయచేసి ప్రేమైన వాళ్ళ మనం ప్రత్యేకించబడాలి. ఇది ఎప్పుడు వస్తుంది మీ జీవితం? ఎప్పుడు మీరు ప్రత్యేకంగా జీవిస్తారు? అన్ని జనుల నుండి మీరు బయటికి రావాలి. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? ఎలా వస్తారా? రేపు వస్తారా? ప్రాణం లేకపోతే వస్తారా? లేదు బ్రదర్, మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు అలానే ఉంటామంటారు. ఏమంటారు మీరు? అమ్మలారా దయచేసి వినండి, పెద్దవాళ్ళారా వినండి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి విను. దీనికంటే శక్తివంతమైనది భూమి మీద ఏమీ లేనే లేదు. నువ్వు దేవుని ప్రార్థనలో ఉన్నట్లయితే నీ మంగళవారం ఏం చేయలేదు, శుక్రవారం ఏం చేయలేదు, ఏ వారాలు మిమ్మల్ని ఏం చేయలేదు. పోయిన వారాలు చెప్తూ వచ్చి నీ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు ఉదయకాలం లేచి మోకరిల్లి ప్రార్థన చేస్తావో ఆ దినము నీ ఇంట్లో గొప్ప దినము, శ్రేష్టకరమైన దినము. నీ ఇంటిని ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నువ్వు ఆరంభిస్తావు అంతకంటే గొప్పది ఏం లేదండి, అంతకంటే గొప్పది ఏం లేదు. ప్రేమైన వాళ్ళని దయచేసి తల్లిదండ్రులు ఉన్న పిల్లోడైతే తల్లిదండ్రుల మాటలు హద్దులో ఉంటాడు, తల్లిదండ్రులు లేని వాడైతే హద్దులు మీరు ఉంటాడు. కాబట్టి దయచేసి వినండి. ఈరోజు దేవుని నమ్ముకున్న మనము దేవుని కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని నీడలో ఉన్నాం కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. దేవుడి నీడ లేకుండా దేవుడిగా భావిస్తూ రాళ్ళని రప్పలు మొక్కే వారికి భయం అండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రాళ్ళని రప్పలు మొక్కే వారికి భయం, మనకి భయం కాదు. మనం దేవుని కలిగి ఉన్నాం. తల్లిదండ్రులు కలిగి ఉన్నవాడు భయపడతాడా? ఎవరికి భయం వస్తుంది? మరి తల్లిదండ్రులు పిల్లడికి భయం కదండి, అవునా కదా? ఒరే నాకైతే మా డాడీ ఉన్నాడు అంటే, మరి ఇప్పుడు డాడీ లేని వాడు ఏం చెప్పాలి? నాకు ఎవరు లేరు, సో నేను రాలేను, నేను చూడలేను, ఇలా స్ట్రక్ చేస్తూ ఉంటాను. అందుకే నేను ఏమంటాను, మన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి అన్ని అక్షరాల నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కొంచెం మందికి ఉన్న ఆలోచన తెలుసా? నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మా వారిని అందరినీ కాదనుకుని బయటకు వచ్చేస్తే నాకు రేపు బాగు చెడు ఎవరు చూస్తారు? నేను బయటికి రావడం అంటే నేను ఏం చెప్తానని తెలుసు, వాళ్ళతో మీకు మాట్లాడుతూ అసలు చెప్పట్లేదు నేను, వాళ్ళకి మీకు గొడవ పెట్టుకొని చెప్పట్లేదు నేను. వారి ఆలోచన నుంచి మీరు బయటికి రావాలి, వారి బుద్ధిలో నుంచి మీరు బయటికి రావాలి, వారి తలంపాల నుంచి మీరు బయటికి రావాలి. ప్రియమైన వాళ్ళ నేనేమంటానంటే, మీ ఆలోచన, మీ బుద్ధి, మీ జ్ఞానము దేవుని వాక్యమై ఉండగలిగే, దేవుని వాక్యానుసారమై ఉండగలిగే, దేవుని యొక్క చిత్తానుసారమై ఉండగలిగే. ఎవరో చెప్పారు, ఎవరో మాట్లాడారని చెప్పేసి, ఎవరో అన్నారని చెప్పేసి వారికి మీరు భయపడితే ఎలానండి? మీ హృదయంలో భయం జరపడితే ఎలానండి? మీ హృదయంలో మీరు భయక్రాంతి అయిపోతే ఎలా? అలా కాకూడదు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న క్రియల్లో అవిశ్వాసపు అడుగు శాలలో చాలా మంది మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నీకు తెలుసు అది మానవుల వల్లే కాదని. మన నిద్రపోకూడదు ప్లీజ్, అది మానవుల వల్లే కాదని మీకు తెలుసు. కానీ దేవుని వాక్యం పదే పదే మాట్లాడుతున్నాను. చుట్టూ ఉన్న అవిశ్వాసులు ఉన్నారే, అన్యులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక కాదులే, జరగదులే, కూడదులే. ఇక మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళు అవిశ్వాస మాటకు మనం విలువ ఇవ్వాలి, జీవం గల దేవుని మాట మనం విలువగా దేనికి విలువ ఇవ్వగలిగాలి? దేనికి ఇవ్వగలిగాలి? దేవుని మాటకు మనం విలువ ఇవ్వగలిగాలి. మనుషులు ఏపాటి వారండి, ఇవాళ ఇలా అవపడుతున్నాము, రేపు అవపడతామా? ఇలా మనం ఏ రోజు మనము క్లోజ్ అయిపోతాం తెలియదు, మనము ఈ రోజు మనం మరణిస్తాం తెలియదండి ప్రేమైన వాళ్ళ. కాబట్టి మన జీవితంలో అన్ని సాంప్రదాయాల నుంచి అన్ని నుంచి మనం ప్రత్యేకించబడగలిగాలి. ఉపవాసంలో ఉంచిన వాళ్ళ దయచేసి వినండి, మీరు ఉపవాసం ఉంటే సరిపోదు. ఉపవాసం ఉండి టీవీలు చూసుకుంటూ, సినిమాలు సీరియల్ చూసుకుంటూ, ఉపవాసం ఉండి అన్నితో సహవాసం గడుపుతూ, ముష్టిలు పెడుతూ కాలాన్ని మీరు గడిపినట్లయితే ఎక్కడ దేవుడి ప్రార్థన అనిపించేది? ఎక్కడ దేవుడి మీకు ప్రార్థన వినిపించేది? ఎక్కడే ప్రభు మీకు ప్రార్థనకి జవాబు